ఏమన్నా మాకేం చెప్పరాదు, ఏం చెప్పండి రాదు మా గవర్నమెంట్ ఏమి ఇస్తారు మాకు పింఛన్ పైసలు వేయలేదు. అదే బాధ ఉంది నాకైతే. 2 నెలలు అయిపోయింది, ఏ నెలలేదు ఇది వరదాకా. 4,000 పక్కన పెట్టారు, 2,000 కూడా వేయలేదు కదా మరి. నాకైతే అదొకటే ఉంది బాధ, వాళ్ళు ఏం లేదు. మా ఇంకా భూమి లేదు, ఏం లేదు. పావెకర ఎన్ని 20 గుంటలు ఉంది. రైతు బాగా ఎంత వస్తుంది, ఎంత వేస్తాడు అన్న దానికి? ఎక్కడ ఉన్న వాళ్ళకంటే వస్తాయేమో, మాకు ఎంత వస్తాయి చెప్పు. గ్యాస్వి రావట్లేదు, రాపించినాం కానీ గ్యాస్ ఇస్తలేడు. అదే 900 తీసుకుంటుండు. ఇందిరా మిల్లు రాలే మాకు, చేసినాము. ఇవి వస్తాయో రావో కానీ. జరవా సైడ్ ఏమేమి ఉంటున్నాం ఇక్కడ. ఇక జరవా నారాయణఖేడ్ మాది అత్తగారిది, ఉండేది ఇక్కడ. అవి ఇవి లేవు, ఏమో ఎవరికి వస్తాయో ఎవరికి రావు కానీ అవి కూడా లేవు. అన్న ఇక కేసీఆర్ బాగుండనా ఈయన బాగుండంటే బాగానే వచ్చింది. అబద్ధం ఎందుకు అడగాలని పింఛన్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఆ 2,000 కూడా వేయలేదు. ఇప్పుడు 2 నెలల దినం అయిపోతుంది, వేయలేదు. ఏమో వేస్తాడో ఏడో ఆయనకి ఎరక, దేవునికి ఎరక. 4,000 అనిసారి ఓట్లేని కాదు కానీ వేసినాము. ఇక అది అందరి సరే వేసినాం కానీ మేమా ఈయనకే వేసినాం. ఈయనకి ఏమన్నా మాకేం చెప్పరాదు, ఏం చెప్పండి రాదు మా గవర్నమెంట్ ఏమి ఇస్తారు మాకు పింఛన్ పైసలు వేయలేదు. అదే బాధ ఉంది నాకైతే. 2 నెలలు అయిపోయింది, ఏ నెలలేదు ఇది వరదాకా. 4,000 పక్కన పెట్టారు, 2,000 కూడా వేయలేదు కదా మరి. నాకైతే అదొకటే ఉంది బాధ, వాళ్ళు ఏం లేదు. మా ఇంకా భూమి లేదు, ఏం లేదు. పావెకర ఎన్ని 20 గుంటలు ఉంది. రైతు బాగా ఎంత వస్తుంది, ఎంత వేస్తాడు అన్న దానికి? ఎక్కడ ఉన్న వాళ్ళకంటే వస్తాయేమో, మాకు ఎంత వస్తాయి చెప్పు. గ్యాస్వి రావట్లేదు, రాపించినాం కానీ గ్యాస్ ఇస్తలేడు. అదే 900 తీసుకుంటుండు. ఇందిరా మిల్లు రాలే మాకు, చేసినాము. ఇవి వస్తాయో రావో కానీ. జరవా సైడ్ ఏమేమి ఉంటున్నాం ఇక్కడ. ఇక జరవా నారాయణఖేడ్ మాది అత్తగారిది, ఉండేది ఇక్కడ. అవి ఇవి లేవు, ఏమో ఎవరికి వస్తాయో ఎవరికి రావు కానీ అవి కూడా లేవు. అన్న ఇక కేసీఆర్ బాగుండనా ఈయన బాగుండంటే బాగానే వచ్చింది. అబద్ధం ఎందుకు అడగాలని పింఛన్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఆ 2,000 కూడా వేయలేదు. ఇప్పుడు 2 నెలల దినం అయిపోతుంది, వేయలేదు. ఏమో వేస్తాడో ఏడో ఆయనకి ఎరక, దేవునికి ఎరక. 4,000 అనిసారి ఓట్లేని కాదు కానీ వేసినాము. ఇక అది అందరి సరే వేసినాం కానీ మేమా ఈయనకే వేసినాం. ఈయనకి